అద్వితీయ సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. हमारे अद्वितीय और सच्चा परमेश्वर के नाम में आप सबको शुभकामनाएं. Greetings to you in the mighty and our Savior Lord Jesus Christ. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహింపరచడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలను కొని మనం చూసుకుని తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. God has given us one more opportunity to come to His presence. So let us prepare ourselves and then enter into the prayer. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. From the Holy Scriptures of the God, Gospel according to Matthew chapter 6. 8-9 వచనాలు మనం చదువుకుందాం. Let us read verses 8 and 9. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు. Gospel according to Matthew chapter 6 verses 8 and 9. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నదేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. Be not ye therefore like unto them, for your Father knoweth what things ye need of, before ye ask him. After this manner therefore pray ye, Our Father which art in heaven, hallowed be thy name. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. Book of Isaiah chapter 25 verse 4, reading all together. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. For thou hast been a strength to them. For thou hast been a strength to the poor, a strength to the needy in his distress, a refuge from the storm, a shadow from the heat, when the blast of the terrible ones is as a storm against the wall. ప్రభు సహాయం నిమిత్తం ఆయన వైపు చూద్దాం, ప్రార్థనలో కనిపెడదాం. We look unto the Lord for his help in prayer. ప్రేమగల ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి నీకు వందనములు. సమయంలో ఆన్లైన్ లో ఈ రీతిగా సంఘ ప్రార్థన నిమిత్తం కూడి రావడానికి మీరు మమ్మల్ని అందరినీ మా ప్రియమైన తండ్రి సమకూర్చిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం, మీ కృపగా అప్పగిస్తున్నాం. వారి ప్రతి అవసరాన్ని నా మహిమార్థమే తీర్చండి. ఇంకెవరైతే మా ప్రియమైన ప్రభువా జాయిన్ అవ్వాల్సి ఉందో వారితో కూడా మీరు మాట్లాడండి. సకాలంలో వారు కూడా మా ప్రియమైన తండ్రి దీనిలో ఏకీపించడానికి సహాయం దయచేయండి. ప్రార్థించే సమయాలు కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ఏ విషయాల్లో మేము ప్రార్థించాలో మా ప్రియమైన ప్రభువా మీరు మాకు బోధిస్తూ రండి. మా ప్రియం తండ్రి, నన్ను తర్జుమా చేసిన మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృప చూపించండి. ముగ్గుటి కూరగా మాత్రమే మమ్మల్ని వాడుకోండి. నీ సిలువు చాట్లు మరుగు చేయండి. మా ప్రియ పరలోకం నుండి పెరుగుబడిన ఆకాశం నుండి నీ మెల్లనైన మధురమైన స్వరం మా కొరకు వినిపింప చేయమని మమ్మల్ని మా సమస్త కార్యాలు మీ చేతులకు అప్పగించుకుంటూ నేను తగ్గించుకుంటూ నేను నామమును బట్టి హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క భాగములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఈ రీతిగా అంటున్నాడు, మీరు వారి వలె ఉండకుడి. The portion which we have read from Gospel according to Matthew chapter 6 verses 8 and 9, here Lord Jesus Christ is speaking like this, that and after ye be not ye therefore like unto them. ఆ ముందు వచనాల్లో మనం చూస్తే 5 నుండి చూస్తే వారి గురించి ఆయన చెప్పినాడు. ఏ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఉండాలి,
వారు ఏ రీతిగా ఉన్నారు కనుకనే ఆయన అంటాడు మీరు వారి వలె ఉండకుడి. In the above verses from 5 onwards, the Lord Jesus Christ clearly explained that how we need to pray and how we should not be in the prayer. And hence he has told us in verse 8 that, and be not ye therefore like unto them. కనుక మనం చూస్తే ఆ ముందుకెళ్ళి మత్తయి సువార్త 23 అధ్యాయంలో మనం చూస్తే గనుక వారు ఏ రీతిగా ప్రార్థన చేస్తారో ఏ రీతిగా ఉంటారో వారు పనులు వారి క్రియలు ఏ రీతిగా ఉంటాయో ఆయన వివరిస్తూ వచ్చినాడు. If you see further in the same gospel according to Matthew chapter 23, and he explains about how they were, how their prayers and how their behavior or the deeds. 3వ వచనంలో మనం చూస్తాం మీరు వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు. 23 brother. 23 verse 3. All therefore whatsoever they bid you observe and do, but do not ye after their works, for they say and do not. मत्ती का 34 का 3रा वचन के अनुसार इसलिए वे तुमसे जो कुछ कहते हैं वहां करना और मानना, परंतु उसके इस काम मत करना, क्योंकि वे कहते हैं तो पर करते नहीं. కనుక ఇక్కడ చెప్పిన రీతిగా మనం చూస్తే వారు చెప్పుదురే గాని చేయరు. కనుక వారు చెప్పు వాటిని అన్నిటినీ చేయండి, ఎందుకంటే వారు బోధించేది దేవుని గురించినటువంటి బోధే, కానీ వారు మాత్రం అనుసరించట్లేదు. Okay, I shall continue English, the second or Hindi brother. Say Hindi. I will continue in Hindi. Then और यहाँ पे हम देखते हैं कि वहाँ वो लोग तो कहते हैं परंतु वो लोग जो कहते हैं वो नहीं करते हैं. And here that the Lord says that, but do not ye after their works, for they say and do not, but observe and do what they say. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఉపదేశించేటువంటి వారి గురించి. इधर जो वर्तमान जो उपदेश देते हैं उनके बारे में कह रहे हैं. And here he is speaking about them, those who give the messages. కనుక బైబిల్ ఎవరిని విడిచిపెట్టలే, అందరి గురించి మాట్లాడుతూ వచ్చింది. बाइबल किसी को नहीं छोड़ा है, हर एक के बारे में बात कर रहा है. The word of God, the Bible speaks each and every one of the people and all types of the people, and he did not left anyone. కనుకనే బైబిల్ని అర్థముగా ఇందులో చెప్తూ వచ్చారు, ఎందుకంటే అర్థంలో మన యొక్క నిజ స్వరూపం కనపడుతుంది. इसलिए बाइबल को एक आईने की तरह वो मानते हैं, क्योंकि आईने के अंदर अपना निज स्वरूप जो है वो दिखाई पड़ती है. That's the reason in the Bible, the word of God has compared with the mirror. In the mirror, we can clearly see our image. ఇంకొక చోట రాసినాడు, వారు వాక్యమును విందురు గాని అది వారిలో పనిచేయదు. और एक जगह इस तरह लिखा है कि वो वचन तो सुनते हैं लेकिन वचन उनके अंदर कार्यकारी नहीं होती है. In another place, it was written like this, that they will listen the word of God, but it will not be working in them. కనుక మనం ఆయనకు ప్రార్థన చేసే ముందు మనలో దేవుని వాక్యం ఏ రీతిగా పనిచేస్తుంది, మనం ఆయన చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనలో ఉంచుకుని మనం ముందుకు ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో ముందుకు ఏ రీతిగా వెళుతున్నాం అన్నది బైబిల్ ఇక్కడ మాట్లాడుతూ వస్తుంది. इसलिए बाइबल ये कहती है कि हम प्रार्थना में जाने से पहले प्रभु का वचन किस तरह अपने मन के अंदर हम बसाएंगे और किस तरह वो हमारे जीवन के अंदर काम करती है और क्या कार्यकारी होती है. That is the reason before entering into the prayer, we need to examine ourselves about the word of God, how it is entering into our heart and how it is working in our lives and how we are following it. ఇదే అధ్యాయంలో మనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అని ఆయన అనేక పర్యాయాలు చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే వారు చెబుతారు గాని వారు చేయరు,
వారు మనుషుల మీద మోయశక్యము గాని బరువులు పెడతారు గాని వారు చిటికిన వేలుతో కూడా వాటిని కదిలింపనొల్లరు అని ఈ రీతిగా వ్రాస్తూ వచ్చినాడు. इसलिए 13 वचन में ये कहता है कि ये कपटी शास्त्रियों और फरीसियों वो ऐसा कर रहा है कि वो लोग तो कहते हैं और दूसरों को करने के लिए वो न्योता देते हैं, लेकिन खुद वो अपना उंगली से भी उसको छूना नहीं चाहते हैं। In Matthew chapter 23, further the Lord Jesus Christ said to them that the scribes and the Pharisees, and he is comparing it to the hypocrites. In verse 4, he says that for they bind heavy burdens and grievous to be borne and lay them on men's shoulders, but they themselves will not move them with one of their fingers. కనుక వారు బాహ్యంగా ఉన్నటువంటి సంగతుల గురించి మాత్రమే చూస్తారు కానీ అంతరంగంగా అనగా మన హృదయం ఏ రీతిగా ఉంది అన్నదాన్ని వారు పరిశీలించినటువంటి వారు. वो बाहरी रूप से किस तरह है वो देखते हैं, लेकिन अंदरूनी हिस्से में क्या काम हो रहा है उसके बारे में कोई जानकारी नहीं रखते हैं। And they will give importance and observe the things which are outside, but they won't look into the heart which is inside. కనుక దేవుడు మన యొక్క అంతర్యాన్ని కోరుతున్నాడు కనుక మనం ప్రార్థించినప్పుడు మనకు ఆ హృదయము మనం దేవుడిని చూసేదిగా పవిత్రమైనదిగా దేవుడు కోరేదిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. इसलिए प्रभु आशा ये करते हैं कि अपने भीतरी भाग बहुत पवित्र रहना है, उसके बारे में प्रभु बहुत ही आशीष रखते हैं। That is the reason when we pray, God look into our heart and it should be clean and holy, and so that our prayers shall be answered. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉండి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకి దేవుడు చెవియొగ్గి దానికి జవాబిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. इस तरह जब हम प्रार्थना करते हैं तो प्रभु हमारे प्रार्थनाओं को सुनेंगे और उनके कान के अंदर वो प्रवेश करेगा और अपने प्रार्थनाओं का जवाब भी वो देंगे। When we keep these things in our heart clear, and then when we will pray, then God will answer our prayers. మనం చదివినటువంటి యొక్క భాగంలో మత్తయి సువార్త 6:8 మీరు వారి వలె ఉండకుడి అని మాట్లాడుతున్నాడు. इसलिए मत्ती का 6वां अध्याय 8वां वचन में ये कहता है कि आप उनकी तरह नहीं रहो। That's the reason Matthew chapter 6 verse 8, what we have read, that Lord Jesus says is, be not ye therefore like unto them. కనుక మనం చేసేటువంటి ప్రార్థనకు ముందుగానే ప్రభువుకి మనం ఏం చేస్తున్నామో తెలుసు కనుక ఆయన రాశాడు ఇక్కడ, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలియను అంటున్నాడు. प्रभु अपने प्रार्थना करने से पहले ही अपने क्या अपने लिए क्या चाहत है, क्या जरूरी है उसके बारे में जानते हैं। इसलिए वो कहते हैं कि और तब तेरे पिता जो तुम में देखता है और तुम्हें वो सब कुछ वो जानता है। Lord knows our requirement even before we pray. That is the reason here he says that for your Father knoweth what things ye have need of before ye ask him. చూడండి రోమిలకు రాసిన పత్రిక 12:12. रोमियो का 12:12 Romans chapter 12 verse 12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. आशा में आनंदित रहे, क्लेश में स्थिर रहे, प्रार्थना में निरंतर लगे रहे। Rejoice in hope, patience in tribulation, continuing instant in prayer. శ్రమయందు ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. प्रभु ये बात कर रहे हैं कि क्लेश में हम स्थिर रहना चाहिए। Here Lord is speaking like this, that we need to be patient in tribulation. ఎందుకంటే శ్రమ అన్నది క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటిది. శ్రమ కలుగకు మునుపు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు కీర్తన 119 इसलिए ये क्लेश बहुत ही एक मसीहा के जीवन में
बहुत सी आवश्यकता का चीज है। इसलिए भजन का लिखने वाला 119वें अध्याय में कहता है कि इस क्लेश के पहले Tribulation is important thing in a believer's life. That is the reason the psalmist says in Psalm chapter 119 that before the tribulation occur in life. చూడండి కీర్తన గ్రంథము 119 అధ్యాయము भजन का लिखने वाला भजन संहिता 119 Psalm 119 71 వచనం 71 verse 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను నిండుట నాకు మేలాయను. मुझे जो दुख हुआ वह तेरे लिए भला ही हुआ है, जिसमें मैं तेरी विधियों को सीख चुका हूँ. It is good for me that I have been afflicted, that I might learn thy statutes. చూడండి 67 వచనం కూడా 67 67b Verse 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. उससे पहले कि मैं दुखी हूँ, मैं भटकता था, परंतु अब मैं तेरे वचन को मानता हूँ. Before I was afflicted, I went astray, but now have I kept thy word. కనుక దేవుని యొక్క ఆ యొక్క కట్టడం నేర్చుకోవడానికి శ్రమ క్రైస్తవ జీవితానికి అవసరం. ఎప్పుడైతే ఆ శ్రమ కలిగిందో మనం ఆ శ్రమ ద్వారా అనేక విషయాలు నేర్చుకుని దేవునిలో బలపడడానికి, దేవునికి ప్రార్థించుట్లో ఎదగడానికి, ఆత్మీయ స్థితిలో ఎదగడానికి మనకు ఉపయోగపడేదిగా ఉంటుంది. इसलिए एक मसीहा के जीवन में क्लेश और संकट बहुत ही जरूरी चीज है, जिसके द्वारा उसकी जीवन के हर चीज को वो सीख सकता है और उसकी रास्ता को कोई सही तरह निर्देश देने के लिए वो कामदायक होती है. Tribulation is very important thing in believer's life. When the tribulation comes, the believer will learn the statutes of the God, and also when he has been afflicted, that he will be strengthened spiritually. కనుక ఇక్కడ మనం ఎప్పుడైతే శ్రమ పొందుతామో, ఎప్పుడైతే బాధలో ఉంటామో, మనం ప్రార్థించడానికి ఇంకెక్కువ సమయం మనం దేవునికి ఇచ్చేటువంటి వారము ఉంటాం. इसलिए जब भी हम क्लेश के दिनों में जाते हैं या फिर कोई दुख की दिनों में हम गुजरते हैं, उस दौरान हम ज्यादा से ज्यादा समय प्रार्थना में बिताने के लिए हर कोशिश करते हैं. That is the reason when we have been afflicted, then we are prone to pray much time in the prayer. ఈ దినాల్లో మనం చూస్తే ఈ యొక్క వైరస్ వలన ఉన్నటువంటి ఈ యొక్క భయాందోళన వలన అనేకులు, అంటే ఎవరైతే ఆయనలో ఇంత టైము ప్రార్థనలో చూపించలేదో వాళ్ళు కూడా ప్రార్థనలో బలపడినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. इस महामारी के दिनों में भी हम देखते हैं कि बहुत सारे ऐसे जो प्रभु के साथ इतना समय प्रार्थना में गुजारते नहीं हैं, हम देखते हैं कि वो लोग बहुत सारा समय प्रार्थना में गुजारने वाले आज के दिनों में हम पाते हैं. And during the time of the corona, because of the difficult situation, we can find many people spending more time in prayer. ఇక్కడ మనం చదివిన భాగంలో శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచితిని అనగా, నీ మార్గంలో నీవు చెప్పినట్లు కాకుండా నా ఇష్టానుసారంగా, నా మార్గంలో, నా స్వచిత్తానుసారంగా నడిచినటువంటి వాడు అని చెప్తున్నాడు అక్కడ ఆయన. इसलिए वो कहता है कि 63 वचन में कि उससे पहले कि मैं दुखित हूँ, मैं भटकता था. That is the reason in verse 67 he says that before I was afflicted, I went astray. మనకు తెలిసినటువంటి ఆ యొక్క వృత్తాంతాలు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో వారు దేవుని మీద, దేవుని సేవకుడైనటువంటి
ఆ యొక్క మోషే మీద సణుక్కున్నటువంటి వారు ఉన్నారు. వారి జీవితంలో మేలు ఆశీర్వాదం పొందుతూనే వారు కళ్ళతో ఆశ్చర్యకార్యాలు చూస్తూనే దేవుని మీద సంశయించినటువంటి వారు ఉన్నారు వారు. हम जानते हैं कि इस्राएली प्रजा जब मिस्र से उन लोगों को छुड़ाया गया था, वो प्रभु परमेश्वर के विरुद्ध और मूसा के विरुद्ध बहुत सारे ऐसे बातें कहें और कुड़कुड़ाते रहे। And we know that the children of Israel, after delivered from the Egypt, and though they were obtaining the blessings of the God, but yet they were murmuring against God and also his servant Moses. ఎప్పుడైతే వారి జీవితంలో ఈ రీతిగా సణిగి వారి మీద ఎదురు తిరిగి తిరుగుబాటు చేసినప్పుడు వారి జీవితంలో శ్రమ కలిగినప్పుడు తిరిగి మరలా దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఉన్నారు వారు. और जब ऐसे वो प्रभु के विरुद्ध जब काम किए हैं, उसके अनुसार प्रभु ने उनको शिक्षा के अंदर लेके आया या फिर उनको संकट में लेके आया, क्लेश में लेके आया, वो समय में फिर से अपना मन फिराते हुए प्रभु की तरफ लौट आए हैं। When they murmured and rebelled against the God, and when they have been afflicted, and then again they have turned towards the God. ఆ వచనాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథము 107 అధ్యాయము भजन संहिता 107। These verses we find in Psalm chapter 107. 6వ వచనం. Verse 6. 6वां वचन। వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. तब उन्होंने प्रार्थना करे, तब उन्होंने संकट में यहोवा की स्तुति ली और उसने उससे उनको छुड़ाया है। Then they cried unto the Lord in their trouble, and he delivered them out of their distresses. ఇదే మాటలు 13వ వచనంలో 19వ వచనంలో తిరిగి మరలా 28వ వచనంలో మనం చూడగలం. और यही बात हम 13 वचन में और 19वां वचन में भी हम पाते हैं। 13 और 19 वचन में same verses we can find in verse 13, verse 19 and verse 28 also. ఎప్పుడైతే వారికి శ్రమ కలిగిందో అప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు ఉన్నారు వారు. और हम देखते हैं कि इस्राएली प्रजा जब उनके जीवन में संकट क्लेश आती है, वही समय उनके तरफ प्रभु की तरफ मुड़े हैं। We can find from this that when the children of Israel were troubled, then only they were coming unto the Lord. కనుక ఆయన అన్నాడు, మీరు వారి వలే ఉండకుడి. इसलिए वो कहता है कि उनके तरह आप नहीं रहो। That's the reason the Lord says that you should not be like them. మనం ఎలా ఉండాలి మరి? हम किस तरह रहना है? How we have to be? మనం చదివినటువంటి ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 12:12 ప్రకారం ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. और हम जैसे पढ़े हैं रोमियो का 12 अध्याय के 12 वचन में कि हम प्रार्थना में लगातार बने रहना है। And we need to be like this, that what we have read from Romans chapter 12 verse 12, that we need to continuing instant in prayer and patient in tribulation. కనుక ఈ వచనాల ప్రకారం మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన యొక్క ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందన్న దాని గురించి మనం ఒకసారిగా ప్రశ్నించుకోవచ్చు. तो इस तरह हम अपने इस वचन के अनुसार अपने आप को प्रार्थना में प्रवेश करने से पहले जांच कर परख कर देख सकते हैं। Before entering into the prayer, and we can examine ourselves in the light of this verse. మన ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉందా? మనం ప్రార్థించినప్పుడు మన యొక్క హృదయం ఆయనకు అంగీకారంగా ఉందా? ఈ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు అనుగ్రహించేటువంటి వాడు ఉంటాడు. क्या हमारे प्रार्थना प्रभु की इच्छा के मुताबिक है? क्या हमारे मन उनके मुताबिक है? क्या जब हम इस तरह प्रार्थना करते हैं तो प्रभु अपने प्रार्थनाओं को अंगीकार करेंगे।
whether we are pleasing unto the God, whether our heart is pleasing unto the God, if then our prayer will be accepted. కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు మనం ఏం ప్రార్థిస్తున్నామో మనకే తెలియదు. कई मर्तबा हम जब प्रार्थना करते हैं तो हमें खुद पता नहीं कि हम क्या प्रार्थना कर रहे हैं. And sometimes when we pray, even we do not know what we are praying. అనగా మనం దేవుణ్ణి అడగవలసిన విషయాల్లో మనం అడుగుతున్నామా లేదా అన్నదాన్ని మనం గ్రహించలేనటువంటి వారంగా ఉంటాం. और कई मर्तबा ऐसा होता है कि प्रभु से हम जो चीज मांगना है वो चीज हम मांग नहीं पाते हैं. Sometimes we will not be asking what we need to ask. వీటిని విడిచిపెట్టి మనకు అవసరం లేనిది అనగా అది మనకు మంచిది కాదు అని మనం తెలిసి కూడా తిరిగి మరలా దాని గురించి మనం ప్రార్థించేటువంటి వారం ఉంటాం. इस तरह हम प्रार्थना ना करते हुए जो चीज हमारे लिए जरूरी नहीं है, हमारे जीवन में अच्छा नहीं है, उसी चीज को हम प्रार्थना करते हैं, उसी के लिए हम लगातार कोशिश करते हैं. Sometimes we pray for that those which are not required in our life. కనుక ప్రార్థనాంశాలు ప్రార్థన మనం మన యొక్క జీవితంలో మెలకువతో ఉండి ప్రార్థించాలన్నాడు, పట్టుదలతో ఉండి ప్రార్థించాలని ప్రభువు కోరుతున్నటువంటి వాడు ఉన్నాడు. प्रभु हम ये चाहते हैं कि अपने जीवन में हम लगातार प्रार्थना में बने रहे, निरंतर ऐसे प्रार्थना में जारी रहे. That's the reason Lord says that we need to be watchful in prayer and we need to continuing instant in prayers. కనుక ఏలియా గురించి ఆయన చెప్తూ అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. और एलिया के बारे में कहते हैं कि वो अपने स्वभाव का है. And that's the reason Lord is speaking about the Elijah, and he says that Elijah, and he says that he was like unto us. కనుక ఆయన యొక్క స్వభావము మనుషుల స్వభావమే, మనుషుడే. కానీ ఆయన ఏ రీతిగా ప్రార్థించాడంటే ఆసక్తితో ప్రార్థించాడని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:17 देखते हैं कि एलिया ने वो मनुष्य के स्वभाव रखते हुए भी वो बहुत ही निरंतर और अपने प्रार्थना में कामयाब हुआ है. James, that is James chapter 5 verse 17. Elias was a man subject to like passions as we are, and he prayed earnestly that it might not rain, and it rained not on the earth by the space of 3 years and 6 months. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మన స్వభావం కలిగినటువంటి ఆ ఏలియా ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాడో దానికి ఫలితం పొందినటువంటి వాడు ఉన్నాడు. इसलिए हम देखते हैं कि जो एलिया है वो हमारे जैसा स्वभाव रखते हुए भी वो लगातार प्रार्थना किया और प्रार्थना का जवाब भी पाया है. And here the Elias was man subjected to like passion as we are, and that he prayed earnestly. That is the reason he could get answer from the God. ఇంక కొంచెం ముందుకెళ్ళి మనం చూస్తే 15వ వచనంలో ఆయన అంటాడు, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. तो उस आगे हम देखते हैं कि 15 वचन में कि विश्वास सहित प्रार्थना में जारी रखा है. And if you see further in the above verse 15, and he is speaking about the prayer of faith. కనుక విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం ప్రార్థించవలసినటువంటి వారు ఉన్నాం. इसलिए हम विश्वास सहित प्रार्थना करना चाहिए और उसमें लगातार हम बड़े रहना चाहिए. That is the reason the prayer of faith is important. కనుక ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో మన ప్రార్థన పట్టుదలతో ఉంటుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో మన ప్రార్థనకు ఆసక్తి ఉంటుంది, మనం ప్రార్థించాలనే ఆసక్తి ఉంటుంది. जब हम इस तरह प्रार्थना काम निरंतर करेंगे और विश्वास सहित करेंगे तो अपने प्रार्थना में वो ताकत रहेगी और उनको अंदर प्रार्थना के अंदर जारी रखने की ताकत भी हमें मिलेगी. When we have faith while praying, then we can pray earnestly and we can pray instantly in continuing. కనుక దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే
మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా మనము పాటిస్తూ ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకుని ఆయన వాక్యాన్ని అనుసరించి మన యొక్క జీవితంలో ప్రార్థనా జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మన వీటన్నిటిని మన ముందుంచినటువంటి వాడు ఉన్నాడు. अब तक जो हमने देखा है, इन सारे चीजों को अपने जीवन में बरकरार रखते हुए प्रार्थना में जारी रखना है, ताकि अपने विश्वास जीवन में या फिर आत्मिक जीवन में हम आगे बढ़ते हुए जाने के लिए प्रभु की आशा है. And whatever we have meditated now, all these things we need to follow in our lives, having these characteristics, then when we pray in his presence and he will be answering our prayers. ఏలియా ప్రవక్త ఆయన ఆసక్తితో ప్రార్థించాడు, దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. అయితే మరొక ఆయన గురించి మనం చూస్తాం, ఆయన గురించి దేవుడు ఈ రీతిగా అన్నాడు, వెర్రి ప్రవక్త ఆయన. तो हम देखते हैं कि एलिया बहुत ही अचंभक जो है वो अपना प्रार्थना बहुत ही कामयाबी से वो प्रार्थना किया है और उसका जवाब भी पाया है। लेकिन वहां हम और एक प्रवक्ता जो अचंभक के बारे में देखते हैं कि वो एक पागल की तरह वो हम देखते हैं। And here the Elias was a great prophet of God, and he was following the commandments of God, and he is following his word, and then he was praying earnestly, and his prayers have been answered. But here we see another prophet which is not in line with him. చూడండి, 2 పేతురు 2వ అధ్యాయము 16 వచనం. दूसरा पत्रुस 2 अध्याय और 16 वचन. And 2 Peter chapter 2 verse 16. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దింపబడిన ఎట్లనగా నోరు లేని గాతో మానవ స్వభావంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. यहाँ पे हम देखते हैं 16 वचन में, पर उसने उसके अपराध के विषय में यहाँ पे उलाव दिया गया है, ताकि आबेल 16 2:16 2 Peter 2:16. हाँ, यहाँ पे हम देखते हैं कि दूसरा पत्रुस 2 अध्याय और 16 वचन में, परंतु उसने अपराध के विषय में वहां पे इस तरह काम किया है कि वहाँ ये बिलाम की नजरिए से वो आगे चला है. But was rebuked for his iniquity, the dumb ass speaking with man's voice forbade the madness of the prophet. కనుక దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఎందుకంటే వారి యొక్క జీవితంలో వారు ఏ రీతిగా ఉన్నారో దాని ప్రతిఫలం పొందినారు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు, ప్రతిఫలం పొందాడు. ఇక్కడ ఈ యొక్క బిలాము దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, కనుకనే ఆయన యొక్క జీవితంలో దేవుని నుండి ఆ యొక్క వెర్రితనం కలిగినటువంటి ప్రవక్తగా సాక్ష్యం పొందినటువంటి వాడు ఉన్నాడు. यहाँ पे देखते हैं कि ये बिलाम जो है ये एक दूसरी तरह से प्रार्थना किया है, जो अपना विश्वास रहित प्रार्थना वो किया है, इसलिए वो पागल करार किया गया है. And Elias was following the God, and his prayers were answered. At the same time, Balaam, and who loved the wages of the unrighteousness, and he was not accepted by the God, and the Lord has rebuked him his iniquity, and then he has been told by the dumb ass, speaking that in a man's voice forbade the madness of the prophet. కనుక ఎప్పుడైతే మనం ఈ రీతిగా మన యొక్క వెర్రితనాన్ని మనం దేవునికి చూపిస్తామో మన జీవితంలో మన యొక్క ప్రార్థన ద్వారా ఫలితం పొందలేము. इस तरह हम अपने आप के अंदर पागलपन दिखाते हुए हम जारी रखेंगे तो प्रभु में हम जारी नहीं रख सकते हैं, प्रार्थना में हम कामयाब नहीं हो सकते हैं. And when we express through our life the madness to the God, and then our prayers shall not be answered. అనగా ఇక్కడ వెర్రితనం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే మనకు చెప్పినాడో
మనం ఏ ప్రార్థన అయితే మనం చెయ్యాలో, ఏ రీతిగా అయితే ప్రార్థించాలో, ఏ అంశం మీద మనం ప్రార్థించాలో, మనకు సరైన అవగాహన, మనం సరైనటువంటి దాని మీద ఒక రకమైనటువంటి అంటే ఓ ఉద్దేశం లేకుండా మనం ప్రార్థిస్తామో అది వెరితనంతో కూడినటువంటిదిగా ఉంది. हम देखते हैं कि यहाँ पे जो बावलेपन के बारे में बात कर रहा है वो हम अ, जो हम नहीं जानते हुए या फिर उसके बारे में कोई जानकारी नहीं है, इस तरह हम प्रार्थना करते हुए उसके बारे में कोई जानकारी नहीं रखते हैं। And here, the meaning of the madness means when we are praying that the things which we are asking the God or the points which we are asking the God of no meaning and of no importance. కనుకనే ఆయన అంటున్నాడు, మీరు వారి వలె ఉండకుడి, మీరు ఏది అడుగుతారో దేవునికి మీ తండ్రికి ముందుగానే తెలుసు కనుక మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ఆయన. इसलिए वो कहता है कि तुम लोग उनके तरह नहीं रहो, जो प्रार्थना तुम करते हैं वो विश्वास सहित प्रार्थना करे। That is the reason the Lord Jesus said that, be not ye therefore like unto them. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. रोमियो का पहला अध्याय और 22 वचन। Romans chapter 1 verse 22. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. इसलिए हम देखते हैं कि रोमियो का पहला अध्याय और 22 वचन में कहता है कि वो अपने आप को बुद्धिमान जानकर मुक्त बनाया है। Professing themselves to be wise, they became fools. కనుక మన యొక్క జీవితంలో దేవునిగా మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఆయనకి ఇచ్చి మనం ఆ రీతిగా చూసినప్పుడు, ఆ రీతిగా ఉంచినప్పుడు, ఆయన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చి మనం ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు ఉంటాడు. इस तरह कि हम जो प्रामुख्यता प्रभु को देना है, उनको जो समय उनको देना है वो देते हुए हम आगे बढ़ते हैं तो प्रभु अपना प्रार्थना को आदर देते हैं। And we need to give the preeminence and importance to the God, and then if you pray, then we will be able to get the answers. 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. पहला कोरिन्थी पहला अध्याय और 5वां वचन, 10वां अध्याय और 5वां वचन। 1 Corinthians chapter 10 verse 5. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. देखते हैं परंतु परमेश्वर उनसे, इसलिए वे बहुत सारे लोग उनके प्रभु की इच्छा के जैसा नहीं बन सके। But with many of them God was not well pleased, but they were overthrown in the wilderness. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి, దేవుడు సంతోషపెట్టేదిగా మన ప్రార్థన ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు అంగీకరించేటువంటి వాడు ఉంటాడు. इसलिए हम प्रभु के इच्छा के मुताबिक रहना है, उनको भलीभांति उनके अंदर रहना चाहिए ताकि प्रभु हमसे खुश रहे और हमको लगातार चलाए। And we need to live a life which is pleasing unto him and which is acceptable unto him. కనుక ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మనం ప్రార్థించినప్పుడు అనగా మనం ఎక్కువసేపు ప్రార్థిస్తున్నాం, తక్కువసేపు ప్రార్థిస్తున్నాం అన్నది కాదు, కానీ మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా అన్నది ఇక్కడ అంశం. मैं ये कहना चाहता हूँ कि क्या जो प्रार्थना हम करते हैं या प्रार्थना जो मैं कर रहा हूँ, क्या प्रभु उसको अंगीकार करते हैं, उसको स्वीकारते हैं या नहीं? The meaning what I want to say is that when we pray, whether my prayer is pleasing unto Lord or not. కనుక కొన్నిసార్లు ఎవరైనా ఎక్కువసేపు ప్రార్థించినప్పుడు మన యొక్క జీవితంలో మనకి ఓర్పు తగ్గిపోయి ఇంకా ప్రార్థిస్తున్నారే, మనం దాన్ని విని ఆమేన్ అని చెప్పడానికి కూడా కొన్ని సందర్భాల్లో మనము
దాన్ని వినలేనటువంటి ఆ యొక్క మందస్థితిలోనికి వెళుతూ ఉంటుంటాం. कई मर्तबा हम ये देखते हैं कि कहीं कोई प्रार्थना करते समय बहुत सारा प्रार्थना कर रहा है, बहुत समय प्रार्थना कर रहा है, तो हम उनके साथ मिलके वो प्रार्थना समाप्त होने तक रुकना भी नहीं चाहते हैं, उतना हम पेशेंस भी नहीं दिखा पाते हैं और आमीन भी नहीं कर पाते हैं उनके साथ। Sometimes when we are in prayer, others are praying for longer time, and we will lose our patience even to say amen once they finish their prayer. కనుక మనం ప్రార్థించేటువంటి వారికి మన యొక్క ప్రార్థన సహకారం అవసరం. इसलिए जो प्रार्थना करते हैं तो प्रार्थना में हम उनके साथ बने रहना बहुत आवश्यकता है। When others are praying, when we are joined along with them, our support is required. కొన్ని సందర్భాల్లో మనకి ఆ యొక్క ఓర్పు పోతుంది. కనుకనే దేవుడు సహనంతో, పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థించాలని, విశ్వాసంతో ప్రార్థించాలని కోరుతున్నాడు. कई मर्तबा हम अपने सहनशीलता को खो देते हैं, इसलिए प्रभु ये चाहते हैं कि हम प्रार्थना में लगातार निरंतर बने रहे और प्रभु के साथ प्रार्थना में जुड़े रहें। And sometimes we lose our patience. That is the reason God is reminding us that we need to have the patience, and we need to instant and continuous in prayer, and we need to have faith while praying. కనుక నా జీవితంలో కూడా నేను అనేక సందర్భాల్లో ఆ రీతిగా చిన్నప్పుడు మా నాన్నగారు ఫ్యామిలీ ప్రేయర్ లో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన స్టార్ట్ చేసేవాడు. స్టార్ట్ చేసి వెళ్తూ ఒక ఫ్లైట్ లాగా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దిగుతున్నాడేమో అనుకునేవాళ్ళు. దిగేవాడు కాదు. ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసి మరలి వెళ్ళేవాడు. మళ్ళీ హైదరాబాద్ ఎబ్రోన్కి అక్కడి నుంచి అన్ని ప్రాంతాలు అందరి గురించి ప్రార్థన చేసినప్పటికీ ఆ సహనం కోల్పోయినటువంటి వాడిగా నా జీవితంలో కూడా నేను నా యొక్క అనుభవం చెప్పగలను. ये मेरे अनुभव से मैं बता सकता हूँ कि जब मेरे पिताजी प्रार्थना करते थे, तो जब शुरू करते हैं तो धीरे-धीरे वो बहुत ही ऊंचे स्तर पर पहुंच जाते हैं। जैसे कि जो विमान आगे बढ़ती है, ऊंचाई पे जाती है, उस तरह जाते हैं और नीचे आते हैं तो समाप्त करने के लिए आ रहे हैं करके हम जब सोचते हैं, फिर दोबारा वो दूसरी तरफ जाते हैं, हेब्रोन के बारे में या दूसरे चीज के बारे में प्रार्थना करते हुए कभी खत्म नहीं होता था। In my personal experience, when we were in the family prayer, my father used to pray, and while he was praying, and he go to the higher elevation like a flight, and he will start praying about the Hebron and other assemblies and other ministries. And sometimes we think that, oh, the flight is coming down, but yet it won't complete, but he will be continuing in that elevation for a longer time, where we lose our patience. కనుక ప్రార్థించేటువంటి వారు ప్రార్థించినప్పుడు మనము కూడా ప్రార్థనలో ఏకీభవించవలసినటువంటి వారు, సహనంతో ఉండవలసినటువంటి వారు, పట్టుదలతో మనం కూడా ప్రార్థించి, ఆసక్తితో ప్రార్థించి, విశ్వాసంతో ప్రార్థించి దేవుని నుండి ఆ యొక్క ప్రతిఫలం పొందడానికి, జవాబు పొందడానికి దేవుడి వాక్యం ద్వారా మనకు సహాయం చేయను గాక. तो प्रभु इस वचन के द्वारा हमें सहायता करे कि जो लोग प्रार्थना कर रहे हैं उनके साथ बने रहे और अपने सहनशीलता को कामयाबी से हम परखते हुए आगे प्रार्थना में जारी रखे, ताकि विश्वास जीवन में प्रभु के साथ हम बने रहे और प्रार्थना में जारी रखे। That is the reason let us have patience while others are praying, and let us have that instant in prayers, continuing in prayers, and earnest in prayers, and have faith in prayer. రండి ప్రార్థించుకుందాం. प्रार्थना करते हैं। Let's pray. ప్రేమగల ప్రియమైన తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘననామంకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. నాయన, మా యొక్క ప్రార్థనా జీవితంలో మేము ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ప్రార్థించాలో, భక్తులు ఏ రీతిగా ప్రార్థించినారో వారి యొక్క మా ప్రియమైన తండ్రి అనుభవాలు మా ముందుంచినారు. దాని ప్రకారం మేము నడుచుకుని మా ప్రియ అనుసరించి మేము ప్రార్థించడానికి, తద్వారా మా యొక్క ప్రార్థనకు జవాబు పొందడానికి మా ప్రియుని మా అందరికి కావాల్సిన నీ కృపను, నీ సహాయాన్ని దయచేయండి. నీ కృపను చూపించండి. మిగతా సమయాలు కూడా ఆశీర్వాదకరంగా చేయండి.
వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.